హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు నేను మీ ముందుకి వెజ్ మంచూరియాతో వచ్చేసాను. ఈరోజు రెసిపీ వచ్చేసి వెజ్ మంచూరియా. ఒక చిన్న క్యాబేజీని సన్నగా అట్లా కట్ చేసుకున్నాను, చిన్న చిన్న ముక్కల్లాగా. పెద్ద బౌల్తో ఒక 2 బౌల్స్ క్యాబేజ్ తీసుకున్నాను. క్యారెట్ తురిమేసుకొని ఒక చిన్న బౌల్ క్యారెట్ తురుము వేసుకున్నాను అనమాట. అందులో కొంచెం క్యాప్సికమ్ కూడా వేసుకున్నాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ 1 స్పూను, సాల్ట్ సరిపడవంత వేసుకోండి, కారం 1 స్పూను సరిపడంత వేసుకోండి, సరిపోతుంది 1 స్పూను. అది మొత్తం కలిసిపోవాలండి, బాగా కలిపేయండి. ఆ ఫ్లేవర్ మొత్తం అరోమా అంతా బయటకు వచ్చే విధంగా, వాటర్ కూడా బయటకు వచ్చే విధంగా మొత్తం కలపాలి. అది మొత్తం మంచిగా మిక్స్ చేసేసినాక కార్న్ఫ్లోర్ వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. మైదా వచ్చి 3 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అది కూడా మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకోండి. మంచిగా వాటర్ అంతా బయటకు వచ్చేసి అది మనం బాల్ చేస్తే బాల్లా రావాలన్నమాట. స్ట్రెచ్చర్ మొత్తం మంచిగా మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకోండి. బాల్ రావాలి, ఇంకొంచెం పడుతుందండి. అది బాల్ రావడానికి వీలుగా లేదు. ఇంకొక స్పూన్ వేసుకోండి కార్న్ఫ్లోర్ ప్లస్ మైదా కూడా ఇంకో స్పూన్ వేసుకోండి. నేను వేసి కలిపేసుకున్నాను. తర్వాత కొత్తిమీర కూడా వేసి మొత్తం అదంతా కలిపేసుకున్నాను. మంచిగా మొత్తం అంతా వాటర్ అంతా ఇంకిపోయి ఆ కార్న్ఫ్లోర్ ఆ మైదాలో మొత్తం అన్నీ మిక్స్ అయిపోయే విధంగా బాల్ చేస్తే బాల్ వచ్చే విధంగా కలిపేసుకున్నాను అనమాట. చూడండి, చిన్న చిన్న బాల్స్ ఇలాగా చేసేసుకుందాము. చిన్న చిన్నవి చేసుకోండి. పెద్దగా అయితే వేగేటప్పుడు లోపల వేగకుండా ఉండవచ్చు. ఒక మీడియం సైజ్ చిన్న చిన్న బాల్స్లో అయితే బాగుంటాయి అన్నమాట. తినడానికి కూడా కొంచెం వీలుగా ఉంటాయి, మంచిగా వేగిపోతుంది, లోపల కూడా పచ్చిదనం లేకుండా. అట్లా మొత్తం ఇప్పుడు కలిపిన పిండి మొత్తం బాల్స్ వేసుకున్నాను. ఒక 47 వరకు బాల్స్ అయ్యాయి. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ, క్యాప్సికమ్, క్యారెట్, కొత్తిమీర, తర్వాత పక్కన ఉల్లికాడలు వేసుకున్నాను. ఉల్లిపాయలు అంటే ఒక 20 రూపాయలు తీసుకున్నాను. సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. మొత్తం బాల్స్ చూసారా, ఇట్లా రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నాను, కాగిపోయింది. అందులో ఒక 10 or 15 ట్రిప్కి వేపుకున్నానండి. ఒక 47 వరకు బాల్స్ అయ్యాయన్నమాట. 2 పెద్ద బౌల్స్ క్యాబేజీ, 1 కప్ ఏమో చిన్న కప్పు క్యారెట్కి స్ట్రెచర్ మొత్తం ఒక 3 or 4 స్పూన్స్ కార్న్ఫ్లోర్, మైదా, అదొక 4 ఇదొక 4 మొత్తం అన్నిటికీ 47 వరకు బాల్స్ అయ్యాయన్నమాట. ఇలా వేపేసుకున్నాను బ్రౌనిష్ వచ్చేసే వరకు. మంచిగా ఎర్రగా వేపుకోండి, ఒక బౌల్లో తీసేసుకోండి. అదే ప్యాన్లో మనం వేసేసుకుందాం. ఆయిల్ తీసి పక్కన పెట్టేసుకుందాము. సరిపడా వేసుకున్నాను. అందులో వెల్లిపాయలు ఒక కొన్ని రెబ్బలు, అంటే మొత్తం ఒక్కసారిగా వేయలేం కాబట్టి 2 ట్రిప్పులుగా చేసుకుందాం అని చెప్పి వేసుకున్నాను. వెల్లిపాయలు, పచ్చిమిర్చి వేసాను. ఉల్లిపాయ అండి, హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి, లోలో అసలు వద్దు, చిన్నగా పెట్టద్దు, హై ఫ్లేమ్లోనే పెట్టి మొత్తం వేగనిచ్చేయండి. ఒక 5 మినిట్స్లో మొత్తం అయిపోతుంది అనమాట. పచ్చిమిర్చి, ఉల్లిపాయ మొత్తం కూడా కొంచెం లైట్గా వేగిపోయింది. తర్వాత క్యారెట్ వేసేసుకున్నాను. ఆ క్యారెట్ కూడా ఒక 2 సెకండ్సే, ఏ వేసినా సరే ఒక 2 సెకండ్స్ అట్లాగా వేగనివ్వండి. వేగితే సరిపోతుంది. చూసారా, అట్లా కొంచెం పచ్చిదనం పోయేంత వరకు వేసి క్యాప్సికమ్ కూడా వేసేసుకున్నాను. క్యాప్సికమ్ కూడా కొంచెం ఒక 2 సెకండ్స్ అట్లాగా వేగనిచ్చేయండి. లోలో పెట్టద్దు, హైలోనే పెట్టండి. స్లోగా పెట్టకుండా హైలో పెట్టండి. తర్వాత వెనిగర్ వేసుకోవచ్చు. ఇట్లా వేసేసుకున్న తర్వాత, వెనిగరు స్కిప్ అయిపోయినట్టుంది, వెనిగర్ వేసుకోండి. సోయా సాస్ వేసుకున్నా, వెనిగర్ 1 స్పూన్నర వేసుకున్నా, సోయా సాస్ వచ్చి 1 స్పూను, టమాటా సాస్ వచ్చి 1 స్పూన్ అండి. మొత్తం కలిపేసుకుందాము. దాంట్లోనే మనం సరిపడంత కారము, ఉప్పు వేసుకుందాము, ఎంత కావాలంత. అది కూడా మిక్స్ చేసేసి కొంచెం హై ఫ్లేమ్లోనే అది కూడా వేగిపోయిన తర్వాత కార్న్ఫ్లోర్ని 1 స్పూన్ వేసుకున్నాను. కార్న్ఫ్లోర్ని అందులో ఒక 4 or 5 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకున్నాను. కొంచెం జ్యూసీగా కావాలని, మీరు ఎక్కువ జ్యూసీగా కావాలంటే ఆ లిక్విడ్ ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి లిక్విడ్. అది వేసేస్తాం కదా కార్న్ఫ్లోర్, వాటర్ వచ్చి చూసారా రెడీ అయిపోయింది. ఇందులో ఇందాక మనం వేగిన బాల్స్ వేసేసుకుందామండి, మంచూరియా బాల్స్. అది కూడా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఉల్లికాడలు వేసేసుకుందాము, కొంచెం కొత్తిమీర కూడా. రెడీ అయిపోయిందండి వెజ్ మంచూరియా. మొత్తం బౌల్లో ఒక ప్లేట్లో తీసేసుకున్నాను. ఆనియన్స్, కొత్తిమీర గార్నిష్ చేసానండి. టుడే రెసిపీ వచ్చేసి వెజ్ మంచూరియా. ట్రై చేసి చెప్పండి మరి ఎట్లా ఉందో. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్